కూడని ఇలాంటి కోచింగ్ సెంటర్ ఈ చీరాల్లో కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలోనే ఇలాంటిది ఎక్కడ ఇంతవరకు లేనే లేదు. ఉచితంగా ఏంటి మీరు అన్న క్వశ్చన్ అయ్యచ్చు, ఏంటంటే మీరు ఎందుకు మీకు ఏ స్వార్థం లేకుండా మీరు ఇలా కోచింగ్ ఇస్తున్నారా అని అడగచ్చు. ఆ పాయింట్ తప్పకుండా ఉంటుంది. నేను దీని కొరకు ఎవరి దగ్గర రూపాయి చందా ఇంతవరకు వసూలు చేసినటువంటి భాగ్యం ఎక్కడా కూడా లేదు. మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా కనుక నా సొంత డబ్బులు నాకు బీసీ కమిషన్ కూడా రోజుకి నెలకి 2.5 లక్షలు వచ్చినాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవన్నీ కూడా పేద ప్రజలకే ఖర్చు పెట్టా. అలానే ఇంకా నా సొంత ఆస్తులు నా జేబుల డబ్బులే ఖర్చు పెడుతున్నాను తప్పితే దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని నేను చూసా, దాంట్లో ఉన్నటువంటి తృప్తిని నేను చూసా. నేను చదువుకుని కాలేజీ ఫస్ట్, హై స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను మెడికల్ సీటుకి పంపించి సీట్ వచ్చినా కూడా చదివించలేకపోయినటువంటి పరిస్థితి ఆనాడు. ఎందుకంటే 1970లో అప్పుడు మా తల్లిగారు చనిపోయినందువల్ల మా నాన్న మా తమ్ముడికి మేము ఇక్కడే ఉండి వాళ్ళకి భోజన సౌకర్యం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకొని ఆయనకు అండగా ఉండటం జరిగింది. కనుక కవరైన స్టూడెంట్ తల్లిదండ్రుల యొక్క చదువుల విషయంలో తెలియతనం లేనందువల్ల వాళ్ళ బిడ్డలు సరైన పద్ధతిలో చదువుకోలేనటువంటి పరిస్థితిని నేను గమనించాను ఆనాడు. అది ఇతరులు కలగకుండా ఉండేందుకే నేను ఇది స్టార్ట్ చేశాను, ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు 3000 మందిని చదివించా. నా టార్గెట్ 5,000. నేను చనిపోయే లోపు 5,000 మందికి పేద విద్యార్థులకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీల్లో కూడా రెడ్డిస్ కానీ, చౌదరీస్ కానీ, వైశ్యస్ కానీ, బ్రాహ్మణ్స్ కానీ ఎవరికైనా సరే నేను కోచింగ్ ఇస్తున్నా. ఎవరిని కులం గురించి అడగలేదు, ఎవరు పేదరికం గురించి అడగలేదు. ఎవరు వచ్చినా ఒకే పద్ధతుల్లో వాళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాక కోచింగ్ ఇచ్చేటప్పుడు ఒక మోడల్ టెస్ట్ లాంటివి కూడా 10 పెట్టి దాంట్లో తర్ఫీదు ఇచ్చి మార్కులు ఎక్కువ వచ్చేటువంటి పద్ధతుల్లో చదువు చెప్తూ ఉంది. నిష్ణాతులైనటువంటి లెక్చరర్లు వాళ్ళందరూ కూడా పేమెంట్లు మేము స్వయంగా ఇస్తూ వాళ్ళందరూ మంచి బాగా పేరు కలిగించినటువంటి ఉపాధ్యాయుల్ని, లెక్చరర్స్ని పెట్టి నేను చదివిస్తూ ఉన్నాను ఇక్కడ. కనుక మీ ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా తల్లిదండ్రులు కోరుతా ఉన్నది ఏంటో ఒకటే, మీరు మీ బిడ్డల్ని చీరాలు తీసుకురండి, నా దగ్గర చేర్చండి. నెల 15 రోజుల తర్వాత మీ బిడ్డను తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా నాకు 10th చదివినటువంటి వాళ్ళకి 6 ఏళ్ళు సమయం ఇవ్వండి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 4 ఏళ్ళు సమయం ఇవ్వండి. మీ బిడ్డకి ఉద్యోగం ఇచ్చి పంపిస్తాం. ఇంతకుముందు ఈ మాట నేను ఎప్పుడు చెప్పలే, ఉద్యోగం కూడా మేమే ఇస్తామని. ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇప్పించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆ అవకాశం నాకు ఉంది కాబట్టి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే నా దగ్గర చేరుతారో వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించి పంపిస్తాను. మీకు రూపాయి ఖర్చు లేదు.